పశుపక్షాదులకు తాగునీరు అందుబాటులో ఉండాలని గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు. ఈ మేరకు విశాఖపట్నం మద్దిలపాలెంలోని ఒక పాఠశాలలో విద్యార్థుల చేత పశుపక్షాదులకు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో నీరు అందుబాటులో లేక ఏ జీవి మృతి చెందరాదన్నారు. విద్యార్థులు అందరూ తమ బాధ్యతగా రోజు నీరు ఏర్పాటు చేయాలని కోరారు. పశుపక్షాదుల కోసం మంచినీళ్లు అందించేందుకు మట్టి పాత్రలను గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ ఏర్పాటు చేయడం ఆనందదాయకమని ప్రిన్సిపల్ నీలిమ అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మాట్లాడారు. ఉపాధ్యాయులు సుధారాణి, సునీత, శమ, గ్రీన్ వాలంటీర్ల జె రాజేశ్వరి, హై కృష్ణకుమారి చలివేంద్రాలు ఏర్పాటును పర్యవేక్షించారు. జీవీఎంసీ ఎకోవైజాగ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద కూరగాయల పంటలు పండించాలని కోరుతున్నాము. అలాగే ఈ వేసవిలో పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచాలని, మట్టి పాత్రల్లో నీరు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ ఈ వేసవిలో తినే పండ్లు ఏవైతే ఉన్నాయో, మామిడి పళ్ళు కానీ, నేరేడు పళ్ళు కానీ, సీతాఫలాలు కానీ, రామఫలం కానీ, ఇట్లాంటి ఏ ఫలం తాలూకు విత్తనమైనా కలెక్ట్ చేసి ఆరబెట్టి అవి వచ్చే వర్షాకాలంలో సీడ్ బాక్స్ చేసి కొండల మీద వేయడానికి సహకరించాల్సింది కోరుతున్నాము. సీడ్ బాక్స్ చేయడానికి విత్తనాలు అందజేసేవాళ్ళు 83384995 నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీరు విత్తనాలు మాకు ఇస్తే మేము సీడ్ బాక్స్ చేసి నావీ వాళ్ళ ద్వారా కొండల మీద వేయడానికి ఉపయోగపడతాయని కోరుతున్నాం. థ్యాంక్ యూ. Everyone, my name is P. Rakshit. I am studying 3rd class in Sri Bhavana Vidyaniketan. Seed collection. Eat healthy fruits. Save those seeds and plant them after rain start without wasting them. Every seed should be provide germinate fruits for us and our future generations. Everyone should work towards it. Thank you.